హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ డెకరా ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే మా ఊర్లో మా పెరట్లో మేము హార్వెస్టింగ్ చేసిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా షుగర్ కేన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, అన్ని రకాల వివిధ రకాల ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయి, ఇంకా తమలపాకు చెట్టు నాటుది, హైబ్రిడ్ ఇది కాదు, అవన్నీ ఇప్పుడు నేను మా పెరట్లో ఏమేమి పండిస్తున్నాము. మందు అలాంటిది ఏమీ లేదండి, న్యాచురల్గా భూమిలోని పెట్టి పండిస్తాము. దీని మా అత్తమ్మ, మీ అందరికీ తెలిసే ఉంటుంది, తన ఛానలే ఇది. తన ఛానల్ మీరు ఒకవేళ చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏంటంటే షుగర్ కేన్ అండి, అంటే చెరుకు గడది. ఇది తమలపాకుది, నాటు తమలపాకు చెట్టు అండి. చాలా అక్కడికి జస్ట్ ఇలా వెళ్ళామంటే స్మెల్ అనేది మనం కిల్లి వేసుకుంటే ఎలాగా ఫ్లేవర్ వస్తుందో అలా వస్తుంది స్మెల్ మాత్రము. కానీ చాలా బాగుంటుందండి. ఒక్కొక్క ఆకు అయితే మనం దాంట్లో అన్నం పెట్టుకుని తినేవచ్చు కూడా, అంత మన అరిచేతంత ఆకు వస్తుంది. చాలా బాగుంటాయి. మేము ఎక్కువ పూజలకి వాటికి ప్రతి దాన్ని తమలపాకుని మేము యూస్ చేస్తాము. ఈ ఆకుల్ని కూడా మనము ఇవి బజ్జీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్. దాని మధ్యలోనే కరివేపాకు చెట్టు అండి, చాలా పెద్ద చెట్టు. మా అత్తమ్మ నా కోసమే తమలపాకులు తీస్తుంది, నా దగ్గరికి వస్తుంది. నా దగ్గరికి వీక్లీ వన్స్ వచ్చినప్పుడల్లా నాకు కావాల్సినవి తమలపాకులు, వేపాకులు. మా బాబుకి ఇద్దరు బాబులకి చేదు పడతాము ఎవ్రీ బుధవారము. ఇవేంటంటే పపాయ అండి, చాలా స్వీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి. దాని లోపల గింజలు ఉంటాయి. ఇవి కూడా నాటువేని, హైబ్రిడ్ ఇవి కాదు, మా చెట్టువేని. దాని మధ్యలో ఏమంటారు, డ్రమ్ స్టిక్, అదే ములంకాయ చెట్టు ఉందండి, కొత్తగా పెట్టాము. నెక్స్ట్ ఇయర్ కల్లా అది మంచిగా కాయలు కాచి బాగుంటుంది. ఆ ఆకుని మాత్రము పప్పులో కానీ చారులో కానీ పొడి వైజ్గా యూజ్ చేసి తింటున్నాము. ములంకాయ వల్ల ఎంత లాభం ఉందో దాని చెట్టు వల్ల కూడా అంతే లాభం కదా. ఇవి ఫ్రూట్స్, మిగతావన్నీ ఇవన్నీ బంతి పూలండి. చాలా బాగుంటాయి ఈ పూలు. మనము దేవుడికి పెడితే 3-4 డేస్ అలానే ఫ్రెష్గా ఉంటాయి. అదే మనం ఒక వాటర్లో వేసి పెట్టి డెకరేషన్గా పెట్టినా కూడా 5-6 డేస్ అయితే ఇలా పోవు, అంత బాగుంటాయి. చాలా ఫ్లవర్స్ అండి, స్మెల్ కూడా చాలా బాగుంటాయి. దీంట్లో 1 టైమే 2 టైప్స్ వేశారు, ఆరెంజ్ ఇంకా ఎల్లో. కానీ ఎల్లోనే బాగా ఇచ్చింది. ఇదంతా ఒక్క చెట్టేనండి, ఒక్క చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో మీరే చూడండి. కానీ చాలా బాగుంటాయి. మా అత్తమ్మకైతే ఇలా ప్రతి ఒక్క చెట్టుని హార్వెస్టింగ్ చేయడం అంటే చాలా ఇష్టము. చెట్టులు ఏవి దొరకడమే లేటు, పెరటికి తీసుకుని వెళ్ళి నాటేస్తే తన చేతిలో చెట్లు చాలా బాగా పండిస్తాయి. ఇవ్వండి గులాబీ పూలు, ఎల్లో ఇంకా రెడ్, ఆరెంజ్, అలా కలర్స్ ఉంటాయి. చాలా బాగుంటాయండి. మేము ఇలా మా ఇంటి పెరట్లోనే కావాల్సినవన్నీ మేము హార్వెస్టింగ్ చేసుకుంటాము. ఇంకా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, అవి వేసాము. కానీ అవి ఇప్పుడు కొంచెం పువ్వు వస్తుంది. పువ్వు వచ్చిన తర్వాత పిండి వచ్చినప్పుడు నేను అది కూడా వీడియో తీస్తాము. వెజిటేబుల్స్ అన్నీ, వంకాయ వేసింది, కాకరకాయ, బీరకాయ, ఫ్రూట్స్లలో జామకాయ, పప్పాయ, ఇంకా షుగర్ కేన్, రేన్ చెట్టు, ఇవన్నీ ఉన్నాయండి. అవి ఏంటంటే కొంచెం పూయలేదు, అవి పూసినప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నీ, ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ మేము చూపిస్తాము. ఇప్పుడు ఏంటంటే ఏవైతే పండాయో అవి ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో ద్వారా అంత హార్వెస్టింగ్ ఏనండి, భూమిలో పండించినవి, నో మెడిసిన్. చాలా బాగా మనము వీక్లీ వన్స్ వాటర్ వేసుకుంటే చాలు. ఊర్లలో పెరట్లలో చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది కదా, మీ దగ్గర కూడా ఇలా పెరట్లో మీరు ఇలాగ పూలు కానీ పళ్ళు కానీ ఇలా హార్వెస్టింగ్ చేస్తారా? చేస్తే మెసేజ్ చేయండి. మా వీడియోని మీరు బాగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇలాంటి మరికొన్ని వీడియోలు నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. మా అత్తమ్మ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నపూర్ణ డెకరా ఛానల్ అండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత ఎనర్జీగా మా అత్తమ్మ తీస్తుంది, ఎడిటింగ్ చేసేది నేను. ఇగోండి ఇక్కడ కాకరకాయ ఒకటి వచ్చినట్టుంది, అది చూపిస్తుంది. సబ్స్క్రైబ్ ఛానల్.